క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మనందరూ కూడా ఈ విధంగా ప్రభువుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మరి వాక్యాన్ని వినడానికి ఆయత్తపరచబడుతున్న మీ అందరికీ ప్రభు అనే యేసునామమును బట్టి శుభాలు తెలియపరుస్తూనే మరి అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముందుకు వెళ్దాం, వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. నీ దయగల హస్తాన్ని మాతో ఉంచినందుకు వందనాలు నాయన. ఈరోజు నీ వాక్యంలోకి వెళ్తూ ఉన్నాం. మీరు నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మనం స్తుతించున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేక విషయాల్ని మరి ప్రస్తావించినట్లు అనేక విషయాలు, మరి జరగబోతున్న విషయాలు, జరుగుతున్న విషయాలు, జరిగిన విషయాల్ని ఆయన యూదులకు చాలా కూలంకుషంగా తెలియపరిచాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ పరిస్థితులన్నీ కూడా తెగులు వెంబడి తెగుళ్ళు, ఒక ప్రక్కన రాజ్యాల మీదకి రాజ్యాలు లేవడం, ఒక ప్రక్కన సమాధానం లేనటువంటి స్థితి, ఒక ప్రక్కన మరి బిడ్డల్లోనూ కుటుంబాల్లోనూ సమాధానం లేని స్థితి, ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటుంటే, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నిటినీ చూస్తూ ఉంటుంటే మనందరికీ జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. క్రీస్తు వారు రెండవ రాకడలో వస్తారు. ఆయన రాకడకు ముంగుర్తులు ఇవన్నీ అని మనకు బాగా తెలుసు. ఇప్పటికీ క్రైస్తవ సంఘంలో మనందరము కూడా క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభువా, నీ రాకడ సమీపంగా ఉంది అని చెప్పి మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ విశ్వాసమందు బలవంతులుగా మారుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండవ రాకడ ముంగుర్తులలో క్రీస్తు ప్రభుల వారు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. ఆయన బ్రతికి ఉండగానే ఆయన ఈ లోకంలో ఆయన పరిచర్య చేస్తున్నటువంటి సమయంలోనే ఆయన క్రీస్తు ప్రభులు వారు రెండవసారి వచ్చేటప్పుడు ఏం జరుగుద్ది, సంఘము ఎలాగుండాలి అనేటువంటి విషయాల్ని ఆయన చాలా స్పష్టంగా మనకు తెలియపరిచారు. ఆయన తెలియపరిచినటువంటి విషయాలలో ఈరోజు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 17వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడకు ముంగుర్తులు చెబుతూ అక్కడ ఒక సూచన, ఒక హెచ్చరిక ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే 17వ వచనంలో చదివితే, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు, చదువువాడు గ్రహించునుగాక అంటూ యూదులలో ఉండువారు కొండలకు పారిపోవాలని చెప్తూ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆయన మిద్దె మీదకి ఎక్కిన వాడు మిద్దె మీద ఉన్నవాడు కిందకి దిక్కడు. ఇక్కడ ఉన్నవారు పారిపోండి, మిద్దె ఎక్కినవాడు మిద్దె నుండి దిగొద్దని. అంటే ఎక్కడున్నవాడు అక్కడ ఉండాలి. ప్రభువు వారు చెప్పినటువంటి ఈ మిద్దె అనేటువంటి మాటను నేను ధ్యానం చేసినప్పుడు 3 విషయాలు నాకు అందులో జ్ఞాపకం వచ్చాయి. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు మిద్దె గురించి ఎందుకు ప్రస్తావించారు అంటే, ఈ మిద్దె గురించి ఎందుకు ఆయన ఆ మాటను జ్ఞాపకం చేయాల్సి వచ్చిందంటే, మిద్దె 3 రకాలైనటువంటి విషయాలను సూచిస్తూ ఉంది. మొట్టమొదటి, మిద్దె అనేటువంటిది దేనికి సాదృశ్యం అంటే, సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మిద్దె కనబడుతుంది. ఆ మిద్దె ఏ మిద్దె అంటే సమూయేలు, ప్రవక్త అయినటువంటి సమూయేలు, అలాగే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఎన్నుకున్నటువంటి మొదటి ప్రధాన రాజు, మొదటి రాజు అయినటువంటి, కాబోయేటువంటి రాజు అయినటువంటి సౌలు ఆ మిద్దె మీద ఎక్కి ఆ మిద్దె మీద దేవుని చిత్తాన్ని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఆ మిద్దెకు నేను ఏమని అనుకుంటానంటే, ఆ మిద్దె ఏంటి అంటే అది సహవాసపు మిద్దె. ఇక్కడ మాట్లాడుకుంటున్నారు సమూయేలు, సౌలు మాట్లాడుతున్నాడు. సమూయేలు ఎంతటి గొప్ప ప్రవక్త అంటే ఒకే దినాల్లో ఒకే సమయంలో 4 పరిచర్యలు చేసినటువంటి దైవజనుడు ఆయన. మొట్టమొదటిది ఆయన ప్రవక్త, రెండవది యాజకుడు, మూడవది ఆయన న్యాయాధిపతి, 4వది ఆయన దీర్ఘదర్శిగా ఉన్నాడు. ఇంతటి కార్యభారాన్ని మోస్తున్నటువంటి సమూయేలు, న్యాయాధిపతులలో చివరివాడిగా ఉన్నటువంటి సమూయేలు, ఈ సమూయేలుతో దేవుడు మాట్లాడి, ఈ ప్రవక్తగా లేకపోతే యాజకుడిగా ఉన్నటువంటి ఈ సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఇశ్రాయేలు కొరకు ఒక రాజును ఎన్నుకోవాలి, ఆ రాజును ఎన్నుకున్నాను, అతన్ని అభిషేకించని చెప్పి దేవుడు చెప్పినప్పుడు వీరిద్దరూ కూడా దేవుడు సౌలుని సమూయేలు దగ్గర నడిపిస్తాడు. ఈ సౌలు, ఈ సమూయేలు ఆ మిద్దె మీద ఉండి సహవాసంలో ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది మిద్దె అనేటువంటిది మొట్టమొదటి దేనికి సాదృశ్యంగా ఉందంటే సహవాసానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకునండి, మిద్దె మీదకి ఎక్కిన వాడు మిద్దె నుండి కిందకి దిగకూడదట. అంటే మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకుంటే సహవాసములోకి వెళ్ళిన వాడు ఆ సహవాసం నుండి కిందకి దిగకుండా చూసుకోవాలి. అందుకని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సహవాసమును గురించినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో అంటాడు, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును ఎడతెగక ఉన్నారట. అంటే సహవాసంలోకి వచ్చిన తర్వాత ఆ సహవాసం అనేటువంటి మిద్దె నుండి మనము క్రిందకు దిగకూడదు. రెండవ రాకడకు క్రిందకు దిగిన వాడు క్రింద సాతానుడున్నాడు, పట్టుకుని పోతాడు. క్రిందకి దిగిన వాడు సిద్ధపాటును కోల్పోతున్నాడు. కానీ సహవాసం అనే మిద్దె ఎక్కిన వాడు దిగకుండా ఉంటే ఆ మిద్దె నుండి మన ప్రభు అయిన క్రీస్తుని ఎదుర్కోగలుగుతాం. ప్రస్తుత కాల పరిస్థితుల్లో మన జ్ఞాపకం చేసుకోగలిగితే సహవాసం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సహవాసము ఒక బలమైనటువంటి పునాది. సహవాసములో మనం ఉన్నప్పుడు మనము బలవంతులం అవడానికి ఉపయోగపడుతుంది. మనం పరిశుద్ధుల సహవాసంలోనికి వెళ్ళినప్పుడు, సంఘములోనికి మనం చేర్చబడినప్పుడు, సంఘపు సహవాసంలో మనం ఉన్నప్పుడు ఆత్మీయంగా మనం బలపడడానికి ఉపయోగపడుతుంది. అనేక విషయాలు దేవుని యొక్క వాక్యములను మనం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే సహవాసం ఉన్నప్పుడు మనము ప్రోత్సహించబడతాం, శ్రమలలో ప్రోత్సహించబడతాం, ఆపదలో ప్రోత్సహించబడతాం, ఓదార్పు పొందగలుగుతాం. అలాగే సహవాసంలో ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే సహవాసములో ఉన్నవాడు నేను ఒంటరిని కాదు అనేటువంటి ధైర్యాన్ని సహవాసం కలుగు చేస్తోంది. సహవాసము దేవుని చిత్తం నెరవేర్చడానికి మనలను బలపరుస్తుంది. సహవాసము దేవుడిని ఎదుర్కోవడానికి మనలను ఆయత్తపరుస్తూ ఉంది. దేవుని యొక్క సహవాసము మన బిడ్డలను దేవుని కొరకు పెంచడానికి ఉపయుక్తంగా ఉంది. మనము దేవుని కొరకు ఒక యోధులుగా తయారవడానికి మనం ఉన్నటువంటి సంఘాల సహవాసాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాదు మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు ప్రభువులు వారు అంటాడు, ఇదిగో నువ్వు ఒంటరిగా ఉండడానికి వీలు, సంఘము ఒంటరిగా ఉండడానికి లేదు. లేకపోతే సంఘము అంటేనే ఆయన అంటాడు సంఘాన్ని తీసుకుని పోవడానికి ఆయన వస్తున్నాడు. సంఘం అంటే నువ్వు ఒక్కడే కాదు, సహవాసముగా ఉన్నటువంటి సమూహం. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే చాలామంది అంటున్నారు, నేను మాట చెప్పి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. సహవాసం అనేటువంటిది క్రీస్తుని ఎదుర్కొనే సహవాసం అంటే నాదే అంటే నాది కాదు అంటున్నారు చాలామంది. ఇదిగో పలానా మా సంఘములో ఉంటేనే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు, మా సహవాసములో ఉంటేనే మీరు క్రీస్తుని ఎదుర్కొంటారు, మా సహవాసములో ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ఉంటారని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ నేనంటాను, నువ్వు ఏ సంఘములో ఉన్నా పరలోకానికి వెళ్ళావు, కానీ క్రీస్తు శరీరముగా కట్టబడినటువంటి సార్వత్రిక సంఘముగా ఉంటే, అనగా సంఘము ఎత్తబడదు కానీ సంఘాలలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఎత్తబడతారు. చాలామంది పేరు పెట్టుకుంటారు, నేను నా పేరు గొప్పది, నా బైబిల్లో ఉన్న పేరే ఇది, ఈ పేరు కలిగిన సంఘాలు ఎత్తబడతాయి అంటారు. నేనంటాను, నువ్వు పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు ఎత్తబడవు. నువ్వు క్రీస్తుకు లోబడిన వాడవై పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడే నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో ఉంటావు.
నువ్వు ఏ సంఘములో ఉన్నావు అన్నది మ్యాటర్ కాదు, నువ్వు ఏ సహవాసములో ఉన్నదన్నది కాదు, కానీ ఆ సహవాసం వాక్యానుసారమైనదైతే, ఆ సహవాసం దేవుని చిత్తానికి లోబడేదైతే, ఆ సహవాసం దేవుని యొక్క వాక్యానుసారంగా నడిపించబడేదైతే ఖచ్చితంగా నువ్వు ఎత్తబడతావు. ఖచ్చితంగా ఆ సహవాసములో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు పరలోక రాజ్యంలో క్రీస్తు కుడి పార్శ్వాన కూర్చోబెట్టగలుగుతావు. ఆయన పరలోక రాజ్యంలో నువ్వు ఉండగలుగుతావు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే సంఘాన్ని, విశ్వాసాలను, సేవకులు మోసం చేస్తూ ఉన్నారు. ఎలా మోసం చేస్తున్నారు? మాతో ఉంటేనే పరలోకం వెళ్తారు. తప్పు. ఈ వాక్యము దీనిని ప్రోత్సహించటం లేదు. నువ్వు ఏ సహవాసంలో ఉన్నా సరే, ఏ సంఘములో ఉన్నా సరే, నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఆ వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితం, వాక్యమునకు లోబడేటువంటి జీవితం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకుందాం. సహవాసం గురించి వాక్యం చెబుతుంది, ఆయన మిద్దె మీద ఉన్నవాడు మిద్దె దిగకుండా చూసుకోవాలి. సహవాసంలోనికి వెళ్ళిన వాడు సహవాసము నుండి కోల్పోకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా కొంచెం ముందరకు వెళ్తే, ప్రస్తుత కాల పరిస్థితుల్లో సంఘమా, మీరు సహవాసమైనటువంటి మిద్దెను దిగిపోయేటువంటి, కోల్పోయేటువంటి, సహవాసాన్ని కోల్పోయేటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ప్రస్తుత కాలపు కోవిడ్ పరిస్థితుల్లో అనేక మంది దైవజనులు, అనేక మంది బలమైనటువంటి దేవుని దాసులు, దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు ఈ లోకాన్ని విడిచిపెడతా ఉన్నారు. దేవుడు పిలుపునందుకుని వారు దేవుని రాజ్యంలోనికి, దేవుడు చిత్తపరిచిన స్థలాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సంఘాలని, కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కొంతమంది సేవకులైతే ఇంకా తమకు తరువాత వచ్చేటువంటి శిష్యులను వారు తయారు చేసి ఉండకపోవచ్చు. కొంతమంది అయితే ఇంకా సంఘాలను వారి ఎడబాటుకు సిద్ధపరిచిన వారుగా ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సంఘాలుగా ఉన్నటువంటి మీరు, సహవాసంలో కట్టబడినటువంటి మీరు జ్ఞాపకం చేసుకునండి, మీరు ఒట్టిగా ఆ సహవాసంలో లేరు. ఈరోజు మీరు రక్షింపబడి సంఘంలో ఉన్నారు అంటే కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? మీ కొరకు ఆ సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. మీ కొరకు ఆ సేవకుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మీ కొరకు ఆ సేవకుడు ఎన్నో కష్టాలను అనుభవించాడు, శ్రమలను అనుభవించాడు. ఆ సేవకుడు లేడని, మా సేవకుడు చనిపోయాడని, మా సేవకుడు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని, లేకపోతే పరిస్థితులు తారుమారుగా ఉన్నాయని దయచేసి సంఘాలను విడిచిపెట్టి వేరు వేరు దారుల్లోనికి వెళ్ళదు. సేవకులు విడిచిపెట్టిన సంఘాలారా, విశ్వాసులారా, మీ సేవకుడు మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ ఆయన మీ దేవుని యొక్క కుడిపార్శ్వ నుండి మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆయన క్రీస్తు ప్రభువు వారు మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మీరు ఆయన క్రియాఫలము కనుక, ఆయన శ్రమల ఫలము కనుక, ఆయన శ్రమల ఫలం నిలుచున్నట్లు మీరు సంఘంలో నిలుచు ఉన్నాడు. అదే సమయంలో బ్రతికి ఉన్న దైవసేవకులకు నేను మాట చెప్తున్నాను, దయచేసి చనిపోయినటువంటి సేవకుల యొక్క సంఘాల దగ్గరికి వెళ్ళి దయచేసి వారిని మభ్యపెట్టి వారి సహవాసంలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయొద్దు. మనం ఎంత కష్టపడితే సంఘాన్ని కట్టుకున్నామో, మనం ఎంత కష్టపడితే సహవాసాన్ని బలపరుచుకున్నామో, వాళ్ళు అంతే ప్రయాసపడ్డారు. వారి ప్రయాసకు గుర్తుగా, వారి కష్టానికి గుర్తుగా వారి సంఘాలు నిలిచి ఉండాలి. దయచేసి ఇది గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. సహవాసములో ఉన్నవారు, మిద్దె మీద ఉన్నవారు దిగిపోకుండా చూసుకోవాలి. కింద నుంచి లాగడానికి, కింద నుంచి పాడు చేయడానికి సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. నిన్ను కిందకి లాగాలని ఎన్నో కుయుక్తులు పడవచ్చు. ఈరోజు నీ సేవకుడు చనిపోయాడని నువ్వు బాధపడుతున్నావేమో, లేదా మా సేవకుడు కోవిడ్ ఎందుకు చనిపోవాలి, మంచి సేవకుడైతే, మా దేవ సేవకుడు నిజమైన భక్తుడైతే కోవిడ్తో ఎందుకు మరణించాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ జ్ఞాపకం చేసుకునండి, గుర్తించుకునండి, చనిపోయిన సేవకులందరూ కోవిడ్తో చనిపోయినంత మాత్రాన వారు చెడ్డవారిని కాదు. వారు చేయాల్సినటువంటి పరిచర్య వారు భూమి మీద ముగించారు. దేవుని చిత్తము చెప్పిన వారు పరలోక రాజ్యానికి, దేవుడి చిత్తమైన స్థలానికి వెళ్ళారు. మిగిలి ఉన్న సేవకులు నేను గొప్ప వాళ్ళని కాదు, వారు చేయాల్సిన పని ఇంకా ఏదో మిగిలిపోయింది కాబట్టి వారు ఇంకా మిగిలి ఉన్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, ప్రియమైన సంఘమా, మీ సహవాసాలను విడిచిపెట్టద్దు. మీ సేవకుల యొక్క కష్టఫలాన్ని వృధాపరచొద్దు. మీ కొరకు సేవకుడు పడిన కష్టాన్ని వృధా చేయొద్దు. మీ జీవితాలు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉన్నాయి మీ పట్ల మీ సేవకుడు చేసిన కన్నీటి ప్రార్థన. దయచేసి ఇది జ్ఞాపకం చేసుకుని
గుర్తుంచుకుని విశ్వాసములను సహవాసంలో కొనసాగాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే మిద్దె మీదకి ఎక్కినటువంటి సౌలు సమూయేలు సహవాసములో ఉన్నంతసేపు, సహవాసంగా ఉన్నంతసేపు ఇశ్రాయేలు రాజ్యము 12 గోత్రాలు రాజ్యము చాలా సుభిక్షంగా ఆశీర్వాదకరంగా ఉంది. సౌలు తర్వాత దేవుడు సౌలు కుమారుడు రాజును చేయాలనుకున్నాడు. కానీ సౌలు యొక్క స్థితి, అతడు సహవాసంలో నుంచి కోల్పోయాడు. సహవాసాన్ని కోల్పోయినటువంటి సౌలు తన కుటుంబానికి, తన తదుపరి తరానికి తన ఆశీర్వాదాన్ని దాచిపెట్టలేకపోయాడు. ఎందుకు సౌలు తన తర్వాత కుటుంబానికి ఆశీర్వాదాన్ని దాచిపెట్టలేకపోయాడంటే, తన తర్వాత యోనాతాను ఎందుకు రాజుగా చేయలేకపోయాడంటే, సౌలు మిద్దెల మీద నిలిచి ఉండలేదు, సహవాసములు నిలిచి ఉండలేదు. అతడు సహవాసము నుంచి దిగిపోవడానికి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, అతడు సమూయేలు గ్రంథము మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది, సౌలు ధనాశ కలిగి అతడు జీవించాడు. అతని ధనాశ అతన్ని ఏం చేసిందంటే దేవుని సహవాసం నుండి అతన్ని వేరు చేసింది. సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే అసూయ పడటం మనం చూస్తూ ఉన్నాం. అతని అసూయ అతని సహవాసంలో నుంచి దిగజారిపోయేటట్టు చేసింది. 3వది మనం జ్ఞాపకం చేసుకుంటూ సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 7-8 వచనాల్లో చూస్తే సహవాసములో ఉండి, దేవుని ప్రజలతో సహవాసంలో ఉండి, దేవునితో సహవాసంతో ఉండి, దేవుని మీద ఆనుకోవలసినటువంటి వ్యక్తి కర్ణపిశాచాల మీద ఆధారపడడం మొదలెట్టాడు. ఎప్పుడైతే అతని ఆలోచనలు దేవుణ్ణి వెతకటం మానేసి కర్ణపిశాచాల దగ్గర వెతకటం మొదలుపెట్టాడో అతడు సహవాసం నుంచి కోల్పోయాడు. ప్రియమైన సంఘమా, ఆలోచన చేయండి, నువ్వు సహవాసం నుంచి కోల్పోవడానికి ఏది కారణమో. దయచేసి మీ సహవాసాల్లో స్థిరంగా ఉండండి, మీ సహవాసాల్లో ఆశీర్వాదకరంగా ఉండండి. సహవాసం అంటే నేను ముందుగా చెప్పాను, ఇంతకుముందు వీడియోలో చెప్పాను, సహవాసం అంటే మీరు ఏ సహవాసంలో ఉన్నారో ఆ సహవాసంలో ఉండండి అని చెప్తే అది వాక్యానుసారమైన సహవాసం అయితేనే అని అంటున్నాను నేను. కొన్ని ఉన్నాయి సహవాసంలో ఉండాల్సి. ఈరోజు సంఘాన్ని పాడు చేసేటువంటి అనేకమైనటువంటి అబద్ధ బోధలు సంఘాల్లోనికి వచ్చాయి. సంఘాన్ని పాడు చేస్తున్నాయి. సంఘాన్ని పాడు చేయడం విశ్వాస జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. ఈరోజు విశ్వాస జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి జీవితాలు, విశ్వాస జీవితాన్ని పాడు చేసేటువంటి ఏ ప్రవక్త అయినా సరే, విశ్వాస జీవితాన్ని పాడు చేసేటువంటి ఏ ఆలోచన కలిగిన సంఘంలోనైనా సరే నీవు ఉంటే ఐ రిక్వెస్ట్ యూ టు జంప్ ఇన్ టు ద బెటర్ చర్చ్. వాక్యానికి దూరంగా ఉండే సంఘానికి మీరు దూరంగా ఉండండి. వాక్యానుసారమైన జీవితానికి దూరంగా ఉండేటువంటి సంఘానికి దూరంగా ఉండండి. వాక్యానుసారంగా కట్టబడుతున్న సహవాసంలో మీరు ఉండాలని ప్రభు పేరట మనం చూస్తున్నాను. నా ముందు వీడియోలో మీరు చూడండి, ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలో, ఏ విషయాల్లో సాతానుడు మనలను మిద్దె మీద నుంచి దింపాలనుకుంటున్నాడో, ఏ విషయాల్లో సాతానుడు మనలను దేవునికి దూరం చేయాలనుకుంటున్నాడో, సాతాను యొక్క బోధలు సంఘాల్లోనికి ఎలా చొచ్చుకుంటూ వస్తూ ఉన్నాయో నా ముందుటి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసంలో నుంచి దిగవద్దు. ఇలాంటి కారణాలు ఉంటే తప్ప, అది వాక్యానికి దూరంగా ఉంటే తప్ప, అది వాక్యానికి విరుద్ధంగా ఉంటే తప్ప, ఆ సహవాసం వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే తప్ప, ఆ సహవాసపు నాయకుడు వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తే తప్ప, పునాదులు పాడైపోతే తప్ప సంఘాన్ని విడిచిపెట్టొద్దని ప్రభు పేరట మనం చూస్తూ నేను వాక్యంలో క్రీస్తు ప్రభులు వారు చెప్తున్నాడు, నేను రాబోతున్నాను, యూదులు పారిపోండి, అలాగే మిద్దె మీదకి ఎక్కిన వాడు మిద్దె మీద దిగిపోకుండా చూసుకోనండి. ఇక రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది మిద్దె ఏంటంటే సహవాసపు మిద్దె. ఇక రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్య గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే అక్కడ సంఘము మేడగదిలో ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. రెండవది మిద్దె దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ప్రార్థనా జీవితము చాలా ప్రాముఖ్యమైనది. మనం అనేక కొటేషన్లు చూస్తూ ఉంటాం. మనిషికి ప్రాణవాయువు ఎంత అవసరమో విశ్వాసికి ప్రార్థన అంత అవసరం. చేపకు నీరు ఎంత అవసరమో ప్రార్థనా జీవితం విశ్వాసికి అంతకంటే ఎక్కువ అవసరం. ప్రార్థన లేని జీవితాలు ఫలభరితంగా ఉండవు.
ప్రార్థన లేని జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. ప్రార్థన లేని జీవితాలు దేవుని మహిమను చూడలేవు. ప్రార్థన లేని జీవితాలు దేవునికి దగ్గరగా బ్రతకలేవు. ప్రార్థన లేని జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయలేడు. ప్రార్థన లేని జీవితాల్లో దేవుని మహిమ కనబడదు. ఈరోజు ప్రార్థన అనేటువంటిది దేవునితో సంభాషణ, దేవునితో మాట్లాడడం. ప్రార్థన అనేటువంటిది పరలోక సన్నిధిని భూమి మీదకు తీసుకురావడం. పరలోకంలో ఉన్నటువంటి దేవాతి దేవునితో చాలా ఒక తండ్రితో మాట్లాడినట్లుగా మాట్లాడటం. ఇలాంటి ప్రార్థనా జీవితాన్ని మనము కోల్పోకూడదని క్రీస్తు ప్రభుల వారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రార్థన అనేటువంటిది మన జీవితాన్ని మారుస్తుంది. ఒక దైవజనుడు అన్నాడు, ప్రార్థనట ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తి అట, తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ శక్తి అట. మూడవది, అసలు ప్రార్థన లేకపోతే అసలే శక్తే ఉండదట. మరొక దైవజనుడు అన్నాడు, ప్రార్థన పాపము చేయకుండా ఆపు చేస్తుందట, పాపము ప్రార్థన చేయకుండా ఆపు చేస్తుంది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మనం పాపం ఎందుకు చేస్తున్నామంటే, ఒకటి మనలో వాక్యం లేకపోవడం, రెండవది మనం ప్రార్థన చేయలేకపోవడం. ప్రార్థన చేస్తే మన పరిస్థితులు మారుతాయి, ఆలోచన విధానం మారుతుంది, జ్ఞానము కలుగుతుంది, తెలివి కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది, వివేకం కలుగుతుంది. ప్రార్థన పరిస్థితులను చక్కబరుస్తుంది. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన లేమితో ఉన్నావేమో, ఒకవేళ ప్రార్థన చేయలేకపోతున్నావేమో, ఒకవేళ నువ్వు ప్రార్థన అనేటువంటి మిద్దె మీద నుండి దిగిపోయావేమో, ఇప్పటి నుంచి అయినా ప్రార్థన చేయటం నేర్చుకో. ప్రార్థన కొరకు సమయాన్ని కేటాయించండి. ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేయాలి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దావీదు 7 పర్యాయాలు ప్రార్థన చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? దావీదు ప్రార్థన చేస్తే అతని కన్నీటితో అతని పరుపు తేలాడేదట. ఈరోజు నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? అసలు నీలో ప్రార్థన ఉందా? ప్రార్థన చేయగలిగితే నీ జీవితం మార్చబడుతుంది, నీ బిడ్డల జీవితం మార్చబడుతుంది, నీకున్నటువంటి బిడ్డల యొక్క కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి. నీవు దేవుని యొక్క సన్నిధిని భూమి మీదకి తీసుకురాగలుగుతావు. ప్రార్థన గురించి ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన దేవుని శక్తిని తీసుకురావడానికి మనలను అనుసంధానం చేస్తుంది. అంటే ఉదాహరణ ఏంటంటే, మన రూములో ఉన్నటువంటి లైట్ ఎలగాలంటే మన రూమ్ వరకు వచ్చినటువంటి స్విచ్ బోర్డ్తో దాన్ని కనెక్ట్ చేయాలి. అంటే వైర్ ఉండాలి. అంటే ఆ వైరు లేకపోతే నువ్వు ఎంత మంచి బల్బు తెచ్చిపెట్టుకున్నా, ఎంత మంచి లైటింగ్ పెట్టుకున్నా, ఎంత ఉన్నతంగా నువ్వు చేసుకున్నా ఆ వస్తువు పనిచేయదు. నువ్వెంత ఉన్నతమైన వస్తువు కొనుక్కున్నా, అయ్యా ఈ వస్తువు కొనుక్కున్నాను పని చేయట్లేదంటే దాన్ని పవర్కి కనెక్ట్ చేయాలి. అంటే నీలో ఎంత ఉన్నతమైన ఆలోచనలున్నా, నీలో ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనలున్నా, ఎంత ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఉన్నా, నువ్వు ఎంత ఉన్నతమైన పరిచర్య చేయాలని పిలుపు ఉన్నా, అవన్నీ సాగాలి అంటే, అవన్నీ కూడా జరగాలి అంటే దేవునితో అనుసంధానం కావాలి. ప్రార్థన వలన మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన అనేటువంటి అనుసంధానం, ప్రార్థనతో దేవుడితో అనుసంధానం అవుతావో, దేవుని శక్తి ఆటోమేటిక్గా నీలోనికి వస్తుంది. ఆ శక్తి నీలో ఉండి పనిచేస్తుంది, నీ జీవితం మార్చబడుతుంది. ఇక మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థన మిద్దె అనేటువంటిది కనిపెట్టుట కొరకు సాదృశ్యంగా ఉంది. కనిపెట్టుటలో, క్రీస్తు కొరకు ఎదురు చూచుటలో అలసిపోవద్దు, దిగిపోవద్దు. ఈరోజు 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. మిద్దె మీద ఉన్నవాడు దిగిపోకూడదు. ఒకటి, సహవాసములో ఉన్నవాడు దిగిపోకూడదు. రెండవది, ప్రార్థనా జీవితాన్ని కోల్పోకూడదు. మూడవది, కనిపెట్టుటలో దిగిపోకూడదు. కనిపెట్టుటలో మనము అలసిపోయిన వారంగా ఉండకూడదు. ఆ మిద్దె మీద ఉన్నవాడు మిద్దె మీద ఉంటే, ఆ మిద్దె మీద నుండి మనం పరలోక రాజ్యం నుండి మధ్యాకాశం రాబోతున్న క్రీస్తును చూడగలుగుతాం, ఎదుర్కోగలుగుతాం. ఒకవేళ నిన్ను మిద్దె మీద నుండి ఏదైతే దింపివేస్తుందో, సౌలును ధనాశ, అసూయ, కర్ర పిశాచాల దగ్గర విచారణ చేయటం, ఈ 3 విషయాలు సౌలుని ఆ ఆశీర్వాదపు మిద్దె నుండి, సహవాసం మిద్దె నుండి క్రిందకి దింపేసే, తన జీవితంలో అతను పొందుకున్న ఆశీర్వాదం తనతోనే
ముగిసిపోయింది. తన బిడ్డలకు తాను దాచిపెట్టలేకపోయాడు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. దేవుడు అనుకున్నాడట, నిన్ను నీ బిడ్డలందరికీ రాజ్యాన్ని ఇవ్వాలని. కానీ సౌలు దగ్గర బాధపడతాడు, అయ్యా నువ్వు మిద్దె నుండి దిగిపోయావు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు అనేక మేలులు చేయాలని కోరుకుంటున్నాడు. సహవాసం అనే మిద్దె దిగిపోతున్నావేమో, ప్రార్థన అనే మిద్దె దిగిపోతున్నావేమో, కనిపెట్టుటలో దిగజారిపోతున్నావేమో. ఈరోజు మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. క్రీస్తు కొరకు, ఆయన రాకడ కొరకు ఆయత్తపరచబడదాం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. వీరిని వాక్యం మొదలు నాటిపొచ్చేయండి ప్రభువా. మిద్దె మీద నుండి దిగకూడదని క్రీస్తు ప్రభులు వారు మాకు ఆజ్ఞాపించారు నాయన. యువతని మిద్దె అనగా సహవాసమని, మిద్దె అనగా ప్రార్థనా జీవితమని, మిద్దె అనగా కనిపెట్టుటనియు మేము నేర్చుకున్నాం. వీటి నుండి మేము దిగజారిపోకుండా, అలసిపోకుండా నీ రాకడ పర్యాయంతో మేము ఆర్చితపరచబడడానికి సహాయం చేయండి ప్రభా. ఇగో తండ్రి, సేవకులు కోల్పోయిన సంఘాలను మీరు ఆదరించండి. అలాగే ప్రభా, వాక్యాలు సరంగా జీవించు శక్తి ప్రతి విశ్వాసకి అనుగ్రహించండి. వాక్యానికి దూరంగా ఉన్నటువంటి విశ్వాసం ఆయన సంఘాలకు వారు దూరంగా ఉండి వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థనలో దిగజారిపోతున్న జీవితాలు, ప్రార్థన లేని విశ్వాసాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనా శక్తిని వారికి దయచేయండి. కనిపెట్టుటలో, నాయన విశ్వాసంలో కనిపెట్టుటలో నాయన దిగజారిపోతున్న బిడ్డలను మీరు ఆదరించమని, వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను ఆదరించి మీరు మహిమ పొందమని, నీ చేతమతి మరల వారు మేము కలవడానికి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.